మఫ్టీ పోలీస్. ఈ సినిమా ఆహా ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. నడి రోడ్డు పైన అర్ధరాత్రి గడ ఒక ఫేమస్ రైటర్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి చంపుతాడు. అయితే ఎందుకు ఎవరు ఆ హత్యను చేశారు అన్నది ఇన్స్పెక్టర్ మగుడపతి ఎలా కనుక్కున్నాడు అన్నదే కథ. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సినిమా మొదలవడమే రైటర్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చంపడంతో మొదలవుతుంది. అక్కడ నుండి ఇన్వెస్టిగేషన్ పాయింట్స్ ఆన్ పేపర్ బాగున్నట్టున్నాయి, కానీ ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా స్లోగా బోరింగ్ అయితే నడిచింది. సైమల్టేనియస్ గా మీరా ఆది లవ్ స్టోరీని చూపించారు, అది కొంచెం పర్వాలేదు. ఇంటర్వెల్ లో కిల్లర్ ఎవరు అన్నది రివీల్ చేసేసినా మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం కాబట్టి థ్రిల్ కి గురవలేదు. సెకండ్ హాఫ్ లో ఎవరు ఎందుకు చేశారు అన్న బ్యాక్ డ్రాప్ స్టోరీ మనకు తెలిసిపోతుంది, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటది. కానీ అక్కడ డ్రామాని ఎమోషన్స్ ని బాగా పండించారు. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ సీన్స్ లో వచ్చే ట్విస్ట్లు కూడా బాగున్నాయి. సో ఓవరాల్ గా సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి థ్రిల్స్ మిస్ అయినా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అన్న ఒక యావరేజ్ ఫీల్ అయితే వచ్చింది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అందరిది బాగుంది, తెలుగు డబ్బింగ్ బాగుంది. ఉన్న 2 పాటలు కూడా తెలుగు డబ్బింగ్ లో పర్వాలేదు అన్నట్టు అనిపించాయి. ఫస్ట్ ఆఫ్ రైటింగ్స్ పెద్దగా బాగాలేదు. ఆ ఇన్వెస్టిగేషన్ ని ఇంకొంచెం బాగా ప్రజెంట్ చేసి ఉంటే మంచి థ్రిల్లర్ అయ్యేది. రైటర్ తన రాసిన బుక్ మీద బ్యాక్ కవర్ ని స్టోరీకి సంబంధించిన అపార్ట్మెంట్ కాకుండా ఆపోజిట్ ది ఎందుకు పెట్టారు అన్నది క్లారిటీ లేదు. అలాగే అసలు బ్యాక్ డ్రాప్ స్టోరీకి మీరాని లింక్ చేసిన పాయింట్ కూడా అంత సాటిస్ఫై అవ్వం. అలాగే బ్యాక్ డ్రాప్ స్టోరీలో ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్ యాక్సిడెంట్ లో చనిపోతాడు అని చెప్పారు, కానీ దాని గురించి ప్రాపర్ గా చూపించలేదు. ఫస్ట్ 2 మర్డర్స్ ని కిల్లర్ చాలా కేర్ఫుల్ గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా దొరకనట్టుగా చేసి లాస్ట్ 2 మర్డర్స్ ని మాత్రం కేర్లెస్ గా ఇంకా దొరికినా పర్వాలేదు అన్నట్టుగా చేసేసారు. బ్యాక్ డ్రాప్ స్టోరీ కొంచెం ఫ్యామిలీతో చూడడానికి అన్కంఫర్టబుల్ అవ్వచ్చు, కానీ ఓవరాల్ గా వైలెన్స్ గానీ అడల్ట్ సీన్స్ గానీ ఎక్కడా లేవు. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఇట్ విల్ బి మై ఒపీనియన్. థ్యాంక్ యూ.